కాస్త పేదరికం, దరిద్రం వస్తే ఈ లోకంలో సొంత వారు నిన్ను చులకనగా చూస్తారు. అంత మాత్రాన నాకెవరు లేరు, నన్ను పట్టించుకునే ఎవరు లేరు, నా బాగోగులు చూసేవారు ఎవరు లేరు, ఒంటరిగా మిగిలిపోయాను, అందరూ నన్ను విడిచిపెట్టారని కుంగిపోతున్నావేమో, నన్ను లేవనెత్తే వాళ్ళు ఎవరు లేరని అంగలారుస్తున్నావేమో. మార్కు సువార్త 10:46 ఒక గ్రుడ్డి భిక్షకుడు కనిపిస్తారండి. ఆ త్రోవ పక్కన పడి ఉండటం, వాడి గుడ్డితనాన్ని చూసి, వాడి దరిద్ర బ్రతుకును చూసి అందరూ విడిచిపెట్టారు. ఆ త్రోవ పక్కన పడి ఉన్నప్పుడు ఆ మార్గాన్ని రాజకీయ నాయకులు వెళ్ళారు, స్నేహితులు వెళ్ళారు, బంధువులు వెళ్ళారు, అని వాడి బ్రతుకుని ఎవ్వరు మార్చలేదు. కానీ యేసయ్య మార్గాన్ని వస్తుని తెలుసుకొని కేకలు వేయటం ప్రారంభించాడు. నన్ను కరుణింపని కేకలు వేయగా యేసయ్య అక్కడ నిలిచిపోయి ఆ రోజు వాడి స్థితి మారిపోయింది. ఒకవేళ నువ్వు అదే స్థితిలో ఉన్నావేమో, ఆదరించే వాళ్ళు ఎవరు లేక, లేవనెత్తే వాళ్ళు ఎవరు లేక, ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేక, నా పరిస్థితి ఏంటి నువ్వు కృంగిపోతున్నావేమో, ఈరోజు నేను యేసయ్యా నన్ను కరుణింపు నువ్వు కేక వేయగలిగితే నువ్వు వేసిన కేకలైనా తుణీకరించేవాడు కాదండి. ఈ స్థితిని కూడా నా దేవుడు మారుస్తుంది.